యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. వీళ్ళంతా నీకు తెలియకుండా ఏదో కుతంత్రం చేస్తున్నారు. కుతంత్రమా? ఎలాంటి కుతంత్రం? వీళ్ళందరూ మీకు తెలియకుండా. ఇదిగో ఎక్కడున్నావు? ఇక్కడున్నావా? అయ్యగారు, నన్ను క్షమించండి. నాకు ఇంకొంత గడువు ఇవ్వండి. మీ డబ్బులు మీకు తిరిగిస్తాను. క్షమించాలా? నేను నీకు 4 సార్లు గడువిచ్చాను. 4 సార్లు. ఇప్పుడు నాకు డబ్బులు కావాలి, లేదంటే నాకంటే చెడ్డవాళ్ళు ఇంకెవరు ఉండరు. చూడండి, ముందుగా మీరు ఒక మహిళతో ఈ విధంగా దురుసుగా మాత్రం మాట్లాడకండి. అవును, మీరు మా అమ్మతో ఇలా మాట్లాడడానికి వీల్లేదు. అవునా? అయితే ఇలా మాట్లాడమంటావు? నీకోసమే మీ అమ్మ నా దగ్గర డబ్బు అప్పుగా తీసుకుంది. మీరు కొంచెం మర్యాదగా మాట్లాడతారా లేదా? మర్యాదగా మాట్లాడాలా? నువ్వే భీమరావు కదా, అందరికీ ఉపన్యాసాలు ఇస్తుంటావు. చూడు, ఇవిడ నా దగ్గర డబ్బు అప్పుగా తీసుకునే ముందు నాకేం చెప్పింది? నా కొడుకుని చదివించాలని. అందుకోసం నాకు కొంచెం డబ్బు అప్పుగా ఇవ్వమని. ఇక వీడు నిన్ను చూసే చదువుకోవాలనుకుంటున్నాడు. అసలు నువ్వు అందరినీ నాశనం చేయాలనే కంకణం కట్టుకున్నావు. నాశనమా? చదవడానికి అర్థం నాశనం అవటం ఎప్పటికీ కానే కాదు. చదువుకోవడం వల్లనే వ్యక్తి జీవితంలో అభివృద్ధి చెందుతాడు. ఉపన్యాసాలు వద్దు. నేను డబ్బులు తీసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. ఇక నేను డబ్బులు తీసుకునే వెళ్తాను. అయ్యగారు, కేవలం ఎల్లుండి వరకు మీ దగ్గర తీసుకున్న డబ్బులు మొత్తం మీకు తిరిగిచ్చేస్తాను. ఒకవేళ ఎల్లుండి గనక డబ్బులు ఇవ్వలేదనుకో, నేను ఇక్కడి నుంచి నిన్నే తీసుకెళ్ళిపోతాను. నువ్వు మా అమ్మని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోతావా? నేను ఇప్పుడే నీ తల పగలు కొడతాను. దీపక్, దీపక్, ఇలాంటి బస్తీల్లో ఇలాంటి గుండాలే పుడతారు. నువ్వు వీడి కోసమేనా నా దగ్గర డబ్బులు తీసుకున్నావు? దీపక్, రాయి కింద పడే రాయి ఎత్తడం తప్పు బాబు. భీమనయ్య, ఈరోజు నేను మీ మాట కూడా వినను. చివరిసారి చెప్తున్నాను, వెళ్ళిపోలేదంటే నీ తల పగలు కొడతాను. దీపక్, రాయి కింద పడే. ఒకవేళ ఎల్లుండి గనక డబ్బులు ఇవ్వలేదనుకో, అప్పుడు చెప్తాను నీ సంగతి. పడే. మీరందరూ చూశారు కదా, భీమ్ కారణంగా ఒకసారి మళ్ళీ మనందరికీ ఆపద ముంచుకొచ్చింది. మీరేంటి ఎదురు చూస్తున్నారా? మీ వంతు కోసం మీకెప్పుడు ఆపద ముంచుకొస్తుందా అని వెళ్ళి మీ పనులు చూసుకోండి. వెళ్ళండి. వచ్చేస్తాను మాటి మాటికి. దీపక్, ఆగు. నువ్వు నాతో పద. నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి.
వల్ల తప్పు జరిగింది. నేను అప్పు తీసుకోకుండా ఉండాల్సింది. లేదు పిన్ని, మీరు ఈ విధంగా మాత్రం ఆలోచించకండి. మీరు అప్పు తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు? దీపక్ను చదివించడం కోసమే కదా. ఇది ఒక తపస్సు, ఒక యజ్ఞం. దాంతో భవిష్యత్తులో దీపక్ చాలా పెద్ద వ్యక్తి అవుతాడు. అవును పిన్ని, ఇక దీపక్ పెద్ద వ్యక్తి అయినప్పుడు మీరు తనను చూసి గర్వపడతారు. అప్పుడే ఇప్పటి కష్టాలన్నీ మీకు చాలా చిన్నవిగా కనిపిస్తాయి. చూడు దీపక్, ఒకవేళ నువ్వు భీమ్ చూపించిన మార్గంలో నడిచావే అనుకో, ఇలాగే జరుగుతుంది. ఎవరో వచ్చి మీ అమ్మను అనరాని మాటలు అనేసి అలాగే అవమానించి వెళ్ళిపోతారు. ముందుగా చదువా లేకపోతే మీ అమ్మనా చెప్పు. అవును దీపక్, బాగా ఆలోచించుకో. ఏది ముఖ్యమో, భీమ్ చూపించే అబద్ధపు బంగారు కళ లేక మీ అమ్మ పరువా? నువ్వు ఆ రాయి ఎత్తడం వల్ల వాళ్ళేమీ భయపడిపోరు. డబ్బున్న వాళ్ళు డబ్బులకే భయపడతారు, ఆగుతారు కూడా. అందుకే డబ్బు సంపాదించు, ఆ తర్వాత అన్ని చక్కబడతాయి. దీపక్, ప్రశాంతంగా ఆలోచించు. తొందరేమీ లేదు. నువ్వు ఇప్పుడే చదువు మొదలు పెట్టావు. ఇక నిన్ను చదివించడం కోసం మీ అమ్మ అప్పు తీసుకోవాల్సి వచ్చింది. ఆలోచించు. తర్వాత నువ్వు ఇంకా ఎంత చదువుతావో తెలీదు. ఆలోచించు. అయినా కూడా నీకు అనిపిస్తుంటే మేము చెప్పేది తప్పని అయితే వెళ్ళు. వెళ్ళి భీమరావుకు చెప్పు మేము ఏం కుతంత్రం చేస్తున్నామో. ఒకవేళ కాదనుకుంటే నువ్వు కూడా మాతో పాటు వచ్చేసే. నువ్వు కూడా అయిపో గిరిమెంట్ కూలీ. రమా, చూడు భీమ్, మీరిద్దరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నేను నా కొడుకుని చదివించి చూశాను. ఇక కలలు కంటుంటే ప్రతిరోజు పరువుతో ఆటలు ఆడుకుంటారు. ఇక మాకంత స్తోమత లేదు మేము అంత పెద్ద పెద్ద కలలు కనడానికి. మీరిద్దరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. కానీ పిన్ని, దీపక్ను చదివించడానికి స్తోమత విషయం ఎక్కడి నుంచి వచ్చింది? ఒక్కసారి చెప్పడం వల్ల మీ ఇద్దరికి విషయం అర్థం కాదా ఏంటి? మీ ఇద్దరిని వెళ్ళమని చెప్పాను కదా, వెళ్ళండి. ఏంటి భీమ్? రమా, దీపక్ వాళ్ళమ్మ వెళ్ళిపోమని చెప్పినప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళొచ్చు కదా. తన్నెందుకు ఇబ్బంది పెడుతున్నారు? మీరిద్దరు చేసేది సరైందేనని నాకు తెలుసు. ఒప్పే చెప్తున్నారని నాకు అనిపించడం లేదు. మీ ఇద్దరి ఒప్పులో కూడా మీకు తోడుగా నిలబడాలని. ఇదిగో చూడండి, మీరు జాగ్రత్తగా ఉండండి. నేను వెళ్తున్నా. ఇక మీరిద్దరు వెళ్ళి మీ పనులు చూసుకోండి. పదరమ్మా. ఆలోచించుకో. ఇక ఎంచుకోవలసింది నువ్వే. ఈ రాయా లేకపోతే గిరిమెంట్ కాగితాన్నా? ఆలోచించుకో. ఒకవేళ ఎల్లుండి కల్లా డబ్బులు ఇవ్వలేదో అప్పుడు నిన్నే తీసుకెళ్ళిపోతాను ఇక్కడి నుంచి. నేను దీని మీద సంతకం చేస్తాను. నేను కూడా మీతో పాటు వస్తాను. మా అమ్మ కోసం. భీమనే మంచివాడే కావచ్చు, నాకు ఆయనలాగా మారాలని లేదు. చాలా మంచిది. దీపక్, నువ్వేదో చెప్తున్నా. వాళ్ళందరూ ఏ కుట్ర చేస్తున్నారు? అవును, చెప్పు. వాళ్ళ కుతంత్రం ఏంటి? భయపడకు, చెప్పు. అది ఏం లేదు భీమన్నయ్య. జోకు బాబాయ్, జనార్దన్ బాబాయ్ ఇంకా హితేష్ బాబాయ్ ముగ్గురు చాయ్ తాగుతున్నారు. ఇంకా ఏమంటున్నారంటే భీమన్న చదువు ఎలా ఆపించాలని.
అప్పుడు జనార్దన్ బాబు ఏమన్నారంటే బరోడా మహారాజు గారి భవనంలో ఎవరో తెలిసిన వాళ్ళు ఉన్నారంట. తనతో ఒకసారి మాట్లాడితే చాలు భీమ్ ఆర్థిక సహాయాన్ని దూరం చేయొచ్చు, దాంతో భీమ్ చదువు ఆగిపోతుందని. నువ్వు వీళ్ళందరి మాటల్ని పట్టించుకోవద్దు. నువ్వు చదువుకో. అయినా దీపక్, నువ్వు వీళ్ళ మాటలు ఎందుకు వింటావు? నువ్వు వినకు. బాబు గారు, మీరు ఎలా చెప్పారో నేను అలాగే తూచా తప్పకుండా అందరితో వేలిముద్రలు వేయించుకొని తీసుకొచ్చాను. హితేష్, బాబు గారు, సంతకం ఎవరు చేశారు? భీమ్ ఇంట్లో ఆ మందబుద్ధి భీమరావు తప్ప ఇంకెవరు పుట్టుకొచ్చారు? చదువుకొని కూడా అగ్రిమెంట్ కూలీగా మారబోతున్నదెవరు? బాబు గారు, దీపక్. దీపక్ బాబు గారు. ఆ పిల్లాడు దీపక? అవును బాబు గారు, అది వాడికి తెలిసిపోయింది మేమందరం గిరిమెంట్ కూలీలుగా మారి విదేశానికి వెళ్ళబోతున్నామని. అప్పుడు వాడు ఏమన్నాడంటే వెళ్ళి భీమాన్నయ్యకు మొత్తం చెప్పేస్తానండి. అయితే బాబుగారు మీరే చెప్పారు కదా, మహిళలు అలాగే పిల్లలు కూడా వెళ్ళొచ్చని. తర్వాత మేమంతా కలిసి వాడికి నచ్చజెప్పాం. ఇక వాడు గిరిమెంట్ కూలీగా మారడానికి సిద్ధమైపోయాడు. సర్లే, అది కూడా మంచిగా జరిగిందనుకో. ఎలాగూ దీపక్ తనకి తాను భీమరావు కంటే తక్కువ అనుకోడు. ఆ భీమరావు వెళ్ళడం భీమరావుకు ఓటమి అవుతుంది, చాలా పెద్ద ఓటమి అవుతుంది. మీరు చెప్పింది అక్షరాల నిజమే ప్రచండదేవి గారు. దీపక్ చదువు మార్గాన్ని వదిలేసి కూలి పని మార్గాన్ని ఎంచుకోవడం అది మనకు అతిపెద్ద గెలుపే. దీన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. అన్నా, ఇవన్నీ అమ్ముతాను. ఈ కాపీలు పుస్తకాలు అమ్మేస్తే మరి ఎలా చదువుకుంటావు? మీరు కొంటారా లేక ముందుకెళ్ళాలా? వద్దు, నేనే కొంటాను. భీమన్నయ్య చెప్తూ ఉండేవాడు వాళ్ళ బస్తీలో దీపక్ బాగా చదువుతాడని. మరి తను ఎందుకు అమ్ముతున్నాడో? ఏ విధంగా అయితే దీపక్ చేతిలో నుంచి పుస్తకం కళాన్ని వదిలించానో అదే విధంగా ఒకరోజు భీమరావు చేతిలో నుంచి కూడా పుస్తకం కళాన్ని వదిలిస్తాను. ఇక అంతవరకు నేను ప్రశాంతంగా కూర్చోలేను. అది ఎప్పటికీ జరగదు జోషి గారు. భీమ్ చేతిలోంచి మీరు పుస్తకాన్ని ఎప్పటికీ దూరం చేయలేరు. మిగతా విషయాలకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇదిగోండి, నాది నా భార్యది అగ్రిమెంట్ కాగితాలు. మరైతే మీరంతా కూడా మీ భార్యల్ని వెంట తీసుకుని వెళ్ళండి. ఎలాగో కుటుంబంతో సహా అగ్రిమెంట్ కూలీలుగా మారి వెళ్తున్న వాళ్లను ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తుంది. వద్దు దయ్య గారు, మేమందరం అక్కడికి ఒంటరిగానే వెళ్తాం. ఇక వీళ్ళదేముంది? వీళ్ళందరూ ఇక్కడ 4 రోజుల పాటు ఏడుస్తారు, మేము వెళ్ళామని దుఃఖంలో ఉంటారు. తర్వాత మేము తిరిగి రావడం కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా, మేమంతా డబ్బు సంపాదించి తిరిగి వస్తామని. సరే, ఏదేమైనా ఈరోజు రాత్రి మీరు మీ ప్రియమైన వాళ్ళతో అలాగే మీ కుటుంబంతో గడపండి. రేపొద్దున్న అల్పాహారం చాయ్ తాగి ఇక్కడికి వచ్చేయండి. అందరూ ఇక్కడి నుంచి బయలుదేరాలి, సరేనా? అలాగే బాబు గారు. అలాగే బాబు గారు. వెళ్ళండి. వెళ్ళొస్తాం బాబు.
అమ్మా, రేపు పొద్దున్న అందరూ చాయ్ తాగి వెళ్ళిపోతారు. ఎప్పుడైతే నువ్వు ఈ బియ్యం డబ్బా నా కోసం అన్నం వండడానికి తెరుస్తావో అప్పటికే మేమంతా చాలా దూరం వెళ్ళిపోయి ఉంటాం. అందుకే నేను నా పుస్తకాలన్నీ అమ్మేశాను. ఇక ఈ డబ్బులన్నీ నేను ఇందులో పెట్టి వెళ్తున్నాను. ఈ డబ్బులన్నీ నువ్వు సాయిబ్కి ఇచ్చేసేయ్. నువ్వు బాగా గుర్తొస్తావమ్మా. అయినా నేను వెళ్తాను అగ్రిమెంట్ కూలీలుగా మారి. ఎందుకంటే నేను 5 ఏళ్ళ తర్వాత తిరిగి వచ్చినప్పుడు మనం బాగా డబ్బున్న వాళ్ళం అవుతాం. కానీ అమ్మా, నువ్వు నన్ను తలుచుకొని ఏడవద్దు. నాకు తెలుసు మావయ్య, పిన్ని, రమ, భీమ్రావ్ అందరూ చాలా బాధపడతారు. కానీ వెళ్ళక తప్పదు. ఇక నేను వెళ్తాను. మీరందరూ నన్ను క్షమించండి. కేవలం ఈ ఒక్కరోజే. రేపు మనందరం ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. మనం ధనవంతులు అవ్వడానికి. జోకు, జనార్దన్, ఇక మనమందరం ధనవంతులం అవడం ఖాయం. ఎవరు ఆపలేరు. అంతా అంటుంటారు, గిరిమెంట్ కూలీలకు డబ్బులతో పాటు బతకడానికి కూడా చాలా సౌకర్యాలు లభిస్తాయని. హితేష్ అన్న, ఇక ఎదురు చూడడం నా వల్ల కావడం లేదు. ఈ సుఖ సౌకర్యాలు, భోగ విలాసాల గురించి ఆలోచిస్తుంటేనే నాకైతే మనసులో చెక్కిలి గిలవుతుంది. ఓపిక పట్టు, మెల్లగా. గోడలకు చెవులుంటాయి అంటారు కదా. నిజమే, మీరన్నది పూర్తిగా నిజమే. ప్రచండదేవ్ గారు, ఏమన్నా ఆలోచించారా? ఏం జవాబు చెప్పాలో? దేని గురించి? ఆ మందబుద్ధి భీమరావు రేపొద్దున లేచినప్పుడు అప్పటికే వాడి ఇంట్లో వాళ్ళందరూ వెళ్ళిపోయి ఉంటారు, అగ్రిమెంట్ కూలీలుగా మారి. ఇంట్లో ఎవ్వరు లేరని ఆ భీమరావు చూసినప్పుడు ఇదంతా ఎవరు చేసి ఉంటారో వాడికి అర్థమైపోతుంది. వాడు ఎక్కడికి వెళ్ళడు. వాడు నేరుగా ఇక్కడికే వస్తాడు. అలాగే మనల్ని అడుగుతాడు. అప్పుడు మనం ఏం జవాబు చెప్పాలి? ముందుగా మనం ఆ భీమరావు అడిగే ప్రశ్నలన్నింటినీ కూడా ప్రశాంతంగా వినాల్సి ఉంటుంది. ఇక చివరికి మనం ఏం చెప్పాలంటే, మాకేం తెలుసు, అంటే అర్థం వాడు అడిగే ప్రశ్నలన్నీ మనం వినాలి. ఇక వాడు అడిగిన ప్రశ్నలన్నింటికి మనం జవాబు చెప్తాం. మాకు ఏమీ తెలీదని. లేదు 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 లేదు, నేను మీ మాటతో ఏకీభవించడం లేదు.
మనం వాడి ప్రశ్నలన్నీ వినాలి, కానీ ఒక్కొక్కటిగా. ప్రతి ఒక్క ప్రశ్న తర్వాత ఏం జవాబు చెప్పాలంటే మాకేం తెలుసని. ఆలోచించండి. మన జవాబు తర్వాత వాడు తనని తాను అవమానించబడ్డాడనుకుంటాడు, పరువు పోయిందనుకుంటాడు. ఇక అందులోనే మనకు నిజమైన ఆనందం అంటుంది ప్రచండదేవ్ గారు. నరోత్తం, అవును, నువ్వు అన్నది కూడా అక్షరాల నిజమే. ప్రతి ప్రశ్నకు జవాబుగా మనం వాడికి ఏం చెప్పాలంటే మాకు ఏం తెలుసు అనాలి.